అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డౌన్ఫాల్ స్టార్ట్ అయిందనేది తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మంత్రుల పనితీరు బాగాలేదు, పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అని పదే పదే చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తున్నాడు? ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది. పదవుల పంపిణీ అయింది. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు గొప్పగా. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సూపర్ 6 ఇటీవల సంవత్సరం పాటు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తే అమ్మఒడి పథకం ఒకటి ఇచ్చారు. అది కూడా 30 లక్షల మంది విద్యార్థులను కట్ చేసి 54 లక్షల మందికి అమ్మఒడి పథకం అమలుపరిచారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితిలో మంత్రుల పనితీరు సరిగ్గా లేదు. నేను 95 చంద్రబాబు నాయుడు అవుతాను, మళ్ళీ మీరందరూ సరిగ్గా పనిచేయట్లేదు, మార్చుకోవాల్సి వస్తుంది, మిమ్మల్ని ఎవరైతే పనిచేయట్లేదో వాళ్ళు వదులుకుంటానని చెప్పటం జరిగింది. దాంట్లో ఉత్తరాంధ్ర నుంచి 3 మంత్రులు లేపేస్తామనేది ఒక వార్త. అందులో హోమ్ మినిస్టర్ పేరు వినపడుతుంది, అచ్చెన్నాయుడు గారి పేరు వినపడతా ఉంది, మరీ ముఖ్యంగా మళ్ళా కొండపల్లి శ్రీనివాస్ పేరు వినపడతా ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ నుంచి వచ్చిన సుభాష్ పేరు వినపడతా ఉంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ ఇచ్చిన ఒక నాయకుడి పేరు కూడా వినపడతా ఉంది. ఇకపోతే రాయలసీమలో అనంతపూర్ జిల్లా నుంచి ఒక మహిళా మంత్రి పేరు కూడా వినపడతా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రివర్గంలో ఉన్న నిన్నటి వరకు ప్రముఖ స్థానంలో ఉన్న నారాయణ గారు కూడా అమరావతి దాంట్లో హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడని నారాయణ గారి పేరు కూడా వినపడతా ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 7-8 మంది మంత్రుల్ని తొలగించి కొత్త వారికి సీనియర్లకి స్థానం ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనగా తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు వైసీపీ దూకుడికి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. ఎక్కడ చూసినా వైసీపీ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లకి వెళ్తూ ఉంటే, ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం కానీ కూటమి నాయకులు కానీ ఖండన కూడా ఇవ్వట్ల. ఎమ్మెల్యేలు మాట్లాడేవాళ్ళు లేరు, మంత్రులు మాట్లాడేవాళ్ళు లేరు, ఎవరు మాట్లాడలేదు, అన్నీ మేమే మాట్లాడాల్సి వస్తుంది అనేది చంద్రబాబు గారు ఆ సందర్భంగా ఆరోపణ చేసినట్టుగా మంత్రివర్గ సహచరుల మీద తెలుస్తూ ఉంది. అంటే ఏంటి? అన్సాటిస్ఫైగా ఉంది ప్రభుత్వం మంత్రుల పనితీరు మీద. ఇంతకాలంలో ఫెయిల్ అయిన క్యాబినెట్ ఇదే అనేది చెప్పచ్చు. 75 సంవత్సరాల స్వతంత్ర రాష్ట్రంలో 53 నుంచి మొదలెడితే ఇవాళకి ఇంత 1 yearలోనే క్యాబినెట్ మీద ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నాడు అనేది ఈ క్యాబినెట్ గురించి చెప్పాలి. గతంలో ఎప్పుడు కూడా 2.5 సంవత్సరాల తర్వాత క్యాబినెట్ రీషఫుల్ చేయటం, కొంతమందిని పక్కగా తప్పించి అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త వారికి ఇవ్వటము, లేకపోతే జూనియర్లు తప్పించి సీనియర్లకు ఇవ్వటము, సీనియర్లు తప్పించి జూనియర్లకు ఇవ్వటం, కొన్ని ఈక్వేషన్స్ చేసేవాళ్ళు. అది స్ట్రాటజీ. రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చడం అనేది, లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వటం అనేది. అలాంటిది ఇప్పుడు సంవత్సరం కాకుండానే ఈ కూటమి క్యాబినెట్ మీద అసంతృప్తిని ముఖ్యమంత్రి గారే వెల్లబరుస్తూ ఉన్నారు. అంటే ఫెయిల్ అయినట్టేగా, కూటమి ప్రభుత్వంలోని మంత్రులు ఫెయిల్ అయినట్టేగా. పదే పదే చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారి ఈ విషయం మీద. మరి ఇలాంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలంలోనే ఉందంటే రాబోయే రోజుల్లో ఇంకెంత మార్పులు వస్తాయో. అదేవిధంగా ఆల్రెడీ జనసేనకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని మాట ఇచ్చారు, అవకాశం ఉంది. షఫలింగ్ చేసినప్పుడు ఇద్దామని నాగబాబు గారిని ఆపారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు మాకు ఒకటి కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ గారు మాకు కూడా కావాలి, మీ జిల్లా మొత్తాన్ని గెలిపించాం, మా ప్రశాంతికి మినిస్టర్ అని ఆయన కూడా అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడిని. ఇలా చూస్తే ఏతావాత తీస్తే మినిస్ట్రీ షఫలింగ్ అనేది అతి కొద్ది కాలంలోనే, రాబోయే 3 నెలల్లోనే మినిస్ట్రీ షఫలింగ్ జరగచ్చు అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఊహాగానాలు అయితే ఉన్నాయనేది తెలియపరుస్తూ ఉన్నాం. వేచి చూద్దాం. రాజకీయాల్లో సాధ్యం అవుతుంది, అసాధ్యం అవుతుంది, అసాధ్యం అవుతుంది, సాధ్యం కూడా కావచ్చు. ఎప్పుడైనా జరగచ్చు, తొందరలోనే జరగచ్చు, లేకపోతే వీళ్ళందరినీ మోసుకుంటూ క్యారీ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆయన బ్యాక్ టైం స్టార్ట్ అయితే వేచి చూద్దాం ఏం జరుగుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.